హాయ్ హలో వెల్కమ్ టు మ్యాక్స్ టీవీ ఆటోమొబైల్స్. నేను మీ యాంకర్ సాయి. ఒక 11,00,000 లోపు ఒక మంచి 7 సీటర్ కార్ చూస్తుంటే ది బెస్ట్ కార్ అయితే ఈరోజు మనం డీటెయిల్స్ అయితే తెలుసుకుందాము. ఆ కార్ ఇంకేదో కాదు, 7 సీటర్ అంటే మీ అందరికి అర్థమైపోవచ్చు. మారుతి సుజుకి ఇటికా కారు. అయితే ఈ కార్ వచ్చేసి ట్రావెలింగ్ కానీ, ఎవరైనా ఫ్యామిలీ ఎక్కడన్నా ట్రావెల్ చేయాలన్నా, అండ్ ఎవరైనా రెంట్స్కి వెళ్ళాలన్నా, అండ్ ఆఫీస్ పర్పస్ నుంచి ఇలా సాఫ్ట్వేర్స్ ఇలా తీసుకురావాలన్నా ది బెస్ట్ కార్ అని చెప్పొచ్చు. 7 సీటర్ తక్కువ బడ్జెట్లో అయితే వస్తుంది. అయితే ఈ కార్ డీటెయిల్స్ అయితే ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం. అందుకంటే ముందు మా ఛానల్కి ఎవరైనా కొత్తగా వచ్చి ఉంటే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకొని మా వీడియో అయితే లైక్ చేసుకోండి. మారుతి సుజుకి ఇటికా అయితే ఈ కారు నంబర్ 1 సేల్స్ విషయంలో నంబర్ 1 పొజిషన్లో అయితే ఉంది. అయితే ఈ కార్ని చాలా మంది అయితే పర్చేస్ చేస్తున్నారు. ఈ కార్ విషయానికి వస్తే సేఫ్టీ రేటింగ్ అయితే అంత తక్కువనే, అంటే సేఫ్టీ రేటింగ్ ఏదైతే ఉందో దాంట్లో 3 స్టార్ రేటింగ్ అయితే ఇదైతే పొందింది. అయితే టాటా పంచ్ అయితే 5 స్టార్ రేటింగ్, 3 స్టార్ రేటింగ్. ట్రావెల్స్కి అంటే ఎక్కువ లాంగ్ వెళ్ళే వాళ్ళకు ఇది అంత ఇక పర్చేస్ చేయొద్దని చెప్తా. ఎందుకంటే సేఫ్టీ కూడా ఇంపార్టెంటే కదా. అందుకే ఎక్కడైనా లోకల్‌లో తిరిగే వాళ్ళు కొద్ది దూరం పోయే వాళ్ళకి ది బెస్ట్ కార్. అయితే ఈ కార్ డీటెయిల్స్ తెలుసుకుందాం. ఈ ఫ్రంట్ లుక్ చూసుకున్నట్టయితే మారుతి సుజుకి ఇటికా ఈ ఫ్రంట్ లుక్ అయితే చాలా సింపుల్‌గా అయితే వీళ్ళైతే డిజైన్ చేశారు. ఏదైతే హెడ్ లైట్స్ ఉన్నాయో హెడ్ లైట్స్ అయితే ఒకటే పొజిషన్‌లో అయితే వీళ్ళైతే మనకు ప్లేస్ చేశారు. వేరే కార్స్ చూసుకున్నట్టయితే 3 పొజిషన్‌లో అయితే లైట్స్ అయితే పెడతారు. కానీ వీళ్ళు ఒకటే పొజిషన్‌లో 3 లైట్స్ అయితే ఇచ్చారు. ఏదైతే హెడ్ లైట్ ఉందో, ఏదైతే టెయిల్ ల్యాంప్, అలానే సైడ్ ఇండికేటర్స్, ఈ 3 లైట్స్ వచ్చేసి ఎల్ఈడీలు అయితే మనకైతే ప్రొవైడ్ చేస్తున్నారు. ఇంకా ఫాగ్ ల్యాంప్ చూసుకున్నట్టయితే ఓన్లీ టాప్ ఎండ్ 2 వేరియంట్స్‌కి మాత్రమే వీళ్ళు మనకు ఫాగ్ ల్యాంప్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఏదైతే బేస్ వేరియంట్ ఉందో దానికి అసలు ఫాగ్ ల్యాంప్ అయితే ప్రొవైడ్ చేస్తలేరు. ఇంకా చూసుకున్నట్టయితే ఫ్రంట్ లుక్‌లో ఒక గ్రిల్ అయితే క్రోమ్ ఫినిషింగ్ తోటి చాలా చిన్నగా ఇచ్చారు కానీ చాలా క్యూట్‌గా అయితే ఈ లుక్ అయితే మనకొస్తుంది. ఫ్రంట్ లుక్‌లో చూసుకున్నట్టయితే మనకి ఎలాంటి పార్కింగ్ సెన్సార్స్ అయితే మనకు ప్రొవైడ్ చేస్తలేరు. బడ్జెట్ కార్ అయినా గానీ మనకైతే ఇవైతే అసలు ప్రొవైడ్ చేస్తలేరు. ఇంకా సైడ్ చూసుకున్నట్టయితే ఇవి వచ్చేసి మనము ప్రతి కార్‌లో డైమండ్ కట్ అలాయ్ వీల్స్ అయితే చూస్తాం కదా. దీంట్లో వచ్చేసి మెషిన్ కట్ అలాయ్ వీల్స్ అయితే వీళ్ళు మనకు ప్రొవైడ్ చేస్తున్నారు. ఒక కొత్తగా డిజైన్ అని చెప్పొచ్చు. ఫ్రంట్ 2 డోర్స్ అయితే మనకు రిక్వెస్ట్ సెన్సార్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. అంటే కీలెస్ ఎంట్రీ అని చెప్పొచ్చు. ఇంకా బ్యాక్ సైడ్ డోర్స్ అయితే అస్సలు వీళ్ళు మనకు ప్రొవైడ్ చేస్తలేరు. ఏదైతే రిక్వెస్ట్ సెన్సార్ ఉంటుందో అది. ఇంకా మనము బ్యాక్ సైడ్ వచ్చేసరికి బ్యాక్ సైడ్ సింపుల్‌గానే ఇచ్చారు. ఫ్రంట్ సైడ్ ఎలా అయితే సింపుల్‌గా ఇచ్చారో బ్యాక్ సైడ్ కూడా అలానే సింపుల్‌గా ఇచ్చారు. కానీ ఓల్వో లైట్స్ ఉంటాయి కదా, ఓల్వో అక్కడ సైడ్ బ్రేక్ లైట్స్ ఏవైతే ఉంటాయో పైకి సేమ్ అదే డిజైన్ అయితే మనకి ఇటిగా కార్‌లో ఇచ్చిందని చెప్పొచ్చు. కానీ దాంట్లో అయితే అసలు బల్బ్ ఉండదు. ఓన్లీ స్టైల్‌కి మాత్రమే అవి మనకి ఇచ్చారు. బయట మనము ఎక్స్ట్రా ఫిట్టింగ్ దాంట్లో బల్బ్స్ అయితే మనం వేయించుకోవచ్చు. ఇంకా చూసుకున్నట్టయితే బ్యాక్ సైడ్ ఇవైతే బ్రేక్ లైట్స్ అండ్ ఇండికేటర్ లైట్స్ ఉన్నాయి. ఇవైతే ఎల్ఈడీ కాదు, ఓన్లీ బల్బ్స్ అయితే మనకు ప్రొవైడ్ చేశారు. ఇంకా రివర్స్ పార్కింగ్ కెమెరా వచ్చేసి ఓన్లీ టాప్ అండ్ 2 వేరియంట్స్‌లో మనకైతే ప్రొవైడ్ చేస్తున్నారు. పార్కింగ్ సెన్సార్స్ వచ్చేసి 4 పార్కింగ్ సెన్సార్స్ అయితే మనకైతే బ్యాక్ సైడ్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. మారుతి సుజుకి ఇటికా ఈ కార్ బూట్ ఫేస్ వచ్చేసి 209 లీటర్స్ అయితే మనకైతే ప్రొవైడ్ చేస్తున్నారు. ఒక చిన్న ఫ్యామిలీకి ది బెస్ట్ బూట్ ఫేస్ అని చెప్పొచ్చు. ఎందుకంటే 7 సీటర్ అయినా గానీ అంత బూట్ ఫేస్ అయితే మనకు ప్రొవైడ్ చేస్తున్నారు. ఇంకా మనం ఎంత బ్యాక్ సైడ్ సీట్స్ ఏవైతే ఉంటాయో ఆ 2 సీట్స్ ముందుకు ఇలా రిక్లైనర్ చేసుకొని మనం ఇంకా బూట్ స్పేస్ కూడా తీసుకోవచ్చు. అలా అవైలబుల్ కూడా ఉంది రిక్లైనర్ చేసుకునేకే. మనం ఇంటీరియర్ చూసుకున్నట్టయితే స్టీరింగ్ మెయిన్‌గా మాట్లాడుకోవాల్సింది స్టీరింగ్. అయితే వీళ్ళు ఫస్ట్ నుంచి ఏదైతే షిఫ్ట్ కార్ ఉందో సేమ్ స్టీరింగ్ అని చెప్పొచ్చు. ఈ స్టీరింగ్ మీద అన్ని కంట్రోల్స్ ఏదైతే వాయిస్ అసిస్టెంట్ గానీ, వాల్యూమ్ అప్ అండ్ డౌన్, ఫోన్ కాల్ రిజెక్ట్, ఇదైతే మనకు స్టీరింగ్ మీద అయితే కంట్రోల్స్ అయితే నార్మల్ కంట్రోల్స్ మనకు ప్రొవైడ్ చేస్తున్నారు. అంత హెవీ కంట్రోల్స్ అయితే కావివి. ఇంకా మనం ఏసీ గురించి మాట్లాడుకుంటే అన్ని ఏసీ గానీ, ఆటోమేటిక్ క్లైమేట్ గానీ మొత్తం ఆటోమేటిక్‌లోనే మనకు ప్రొవైడ్ చేస్తున్నారు. ఇంకా స్క్రీన్ అయితే 2 వేరియంట్స్‌లోనే ప్రొవైడ్ చేస్తున్నారు. మనకి ఏదైతే టాప్ ఎండ్ 2 వేరియంట్స్ ఉంటుందో దాంట్లో స్క్రీన్ ప్రొవైడ్ చేస్తున్నారు. దీంట్లో వచ్చేసి 5 స్పీడ్ మాన్యువల్ గేర్ అయితే మనకు ప్రొవైడ్ చేస్తున్నారు. ఇందులో మాన్యువల్ ఉంది అండ్ ఆటోమేటిక్ ఉంది. సీఎన్‌జీ కమ్ పెట్రోల్ కూడా మనకైతే ఈ ఇటికా కార్‌లో అవైలబుల్ అయితే ఉంది. ఇంకా సీట్స్ వచ్చేసి మాన్యువల్ గానే అడ్జస్ట్ చేసుకోవాలి. ఏదైతే ఓల్డ్ ఆల్టో కార్ మీద మనం ఎలా అయితే ముందుకు వెనక్కని కింద లాగే అని అంటాం కదా, సేమ్ అదే టైప్ దీనికైతే ఇచ్చారు. అది మైనస్ అని చెప్పొచ్చు. కో ప్యాసింజర్ అండ్ డ్రైవర్ సైడ్ అయితే సేమ్ అలానే ఇచ్చారు. ఇది పెద్ద మైనస్ అని చెప్పొచ్చు, చిన్నదైతే కాదు. ఎందుకంటే కొద్దిగా ఎలక్ట్రిక్ కిందిది కాకుండా సైడ్ కన్నా ఇచ్చేస్తే కొంచెంగా బాగుంటుండే. ఇంకా మనం బ్యాక్ సైడ్ సీట్ విషయానికి వస్తే చాలా కంఫర్టబుల్ గా, థాయ్ సపోర్ట్ కూడా ది బెస్ట్ అని చెప్పొచ్చు. ఎక్కడన్నా లాంగ్ ట్రావెల్ చేసినా కానీ ది బెస్ట్ అని చెప్పొచ్చు. మంచి కంఫర్ట్ ఫీలింగ్ అయితే మీకు ఉంటుంది. ఏసీ వెంట్స్ అయితే మిడిల్ రో వాళ్ళకైతే మంచిగా అయితే వస్తుంది. ఎందుకంటే ఏసీ కూడా బ్యాక్ సైడ్ ప్రొవైడ్ చేస్తున్నారు. ఇంకా మొత్తం బ్యాక్ సైడ్ కూర్చున్న వాళ్ళకైతే అసలు ఏసీ అయితే అస్సలు ఉండదు. వారు కొద్దిగా ఇబ్బంది అయితే ఫీల్ కావాల్సి వస్తుంది. ఈ మారుతి సుజుకి ఇటికా ఆల్ పవర్ విండోస్ అయితే మనకు ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ చైన్ లాక్ కూడా వీళ్ళు మనకు ప్రొవైడ్ చేస్తున్నారు. పవర్ స్టీరింగ్ మీద కంట్రోల్స్ అయితే వీళ్ళు మనకు ప్రొవైడ్ చేస్తున్నారు. మారుతి సుజుకి ఇటికా కార్ వచ్చేసి 11,00,000 లోపు అయితే మనం పర్చేస్ చేయొచ్చు. 11,00,000 లోపు అయితే ఈ కార్ ఉంది. అయితే ఈ మారుతి సుజుకి ఇటికా కార్ అయితే సేఫ్టీ రేటింగ్‌లో వచ్చేసి 3 స్టార్ రేటింగ్ అయితే ఇదైతే సంపాదించింది. అయితే కొద్దిగా మైనస్ అని చెప్పొచ్చు. ఎందుకంటే ఈ మారుతి సుజుకి కార్స్ అన్నీ సేఫ్టీ రేటింగ్ అసలు ఉన్నాయి. బిల్డ్ క్వాలిటీ అయితే అస్సలు బాగుండదని చాలామంది అయితే అంటున్నారు. అయితే 3 స్టార్ రేటింగ్ అంటే కొద్దిగా మంచిదే అని చెప్పొచ్చు. ఎందుకంటే ఏదైతే షిఫ్ట్ ఉందో, షిఫ్ట్ కార్ గానీ అవి
పాత షిఫ్ట్ కార్ చూసుకున్నా గానీ అది 2 స్టార్ రేటింగ్, 1.5, 1.8 ఆ రేటింగ్ అయితే తీసుకొనొచ్చాను. కానీ ఇటికా కారు 3 స్టార్ రేటింగ్ అంటే కొద్దిగా బెస్ట్ అని చెప్పొచ్చు. ఈ కార్‌ని ఎవరైనా పర్చేజ్ చేసి ఉంటే కింద కామెంట్ సెక్షన్‌లో అయితే కామెంట్ చేయండి. కార్ ఎలా ఉంది ఏందనేది. అంతకంటే ముందు మా ఛానెల్ సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ ఐకాన్ ఆన్‌లో పెట్టుకొని మా వీడియోని లైక్ చేసుకోండి.